నమస్కారం ఫరూక్ సార్. నమస్కారం ఫిరోజ్ అన్న. బై బై టీడీపీ, జై జై వైసీపీ. టీడీపీ పార్టీలో 20 సంవత్సరాలు జెండా ఎత్తుకొని పార్టీకి అహర్నిశలు కృషి చేస్తూ పార్టీ విజయానికి కష్టపడుతున్న నాలాంటి కార్యకర్తలకు టీడీపీ పార్టీలో మంత్రి ఫరూక్ వద్ద ఎటువంటి గుర్తింపు లేదు. పార్టీని నమ్ముకొని నష్టపోయాం. కనీసం గ్రామంలో రైతులకు యూరియా కూడా ఇప్పించలేని నీవు మంత్రిగా ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. కేవలం సీనియర్ రాజకీయ నాయకుడిగా చంద్రబాబు నాయుడు నిన్ను నమ్ముతున్నాడే గాని నీకంత సీన్ లేదు. రేపు వచ్చే సర్పంచ్ ఎలక్షన్లో నీ పార్టీని ఎలా గెలిపించుకుంటావో చూస్తా అంటూ ఐలూరు గ్రామానికి చెందిన రాంభూపాల్ రెడ్డి అనే తెలుగుదేశం కార్యకర్త ఆవేదనను, ఆక్రోశాన్ని మంత్రి ఫరూక్ టీడీపీ పార్టీపై వెల్లబుచ్చాడు. కార్యకర్తగా ఒక పని ఉన్నది చేయాలంటూ నిన్ను ఆశ్రయిస్తే ఆ పని చేయకపోగా నిన్ను గుర్తుపట్టలేను, నువ్వు ఎవరో నాకు తెలియదంటూ అవమానం చేశావు. కార్యకర్తలకు నీ వద్ద విలువలేదు. ఐలూరు గ్రామంలో టీడీపీ పార్టీ గెలవడానికి కేవలం మీ ముస్లిం ఓట్లు మాత్రమే వచ్చాయి అనుకోవడం నీ అపోహ. అందరి ఓట్లతోనే నిన్ను నేను బూత్లో ఏజెంట్గా ఉండి గెలిపించుకున్నాను. నేను పక్కా బ్రహ్మానందరెడ్డి మనిషిని అయినా కూడా నీ రాజకీయంతో మంచి మనిషిని అణగదొక్కావు. అయినా కూడా పార్టీపై అభిమానంతో నిన్ను గెలిపించాం. నీవు పగత్ మోసగానివి. వెన్నుపోటు రాజకీయం మీరు చేస్తూ జగన్మోహన్ రెడ్డిని అనడం సరికాదు. నేను వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్తున్నాను. రాష్ట్ర మంత్రిగా ఉండి రైతులకు యూరియా కూడా ఇప్పించలేని స్థితిలో నీవు ఉన్నావు. నేను టీడీపీ జెండా మోసి మోసి నష్టపోయా. గత 20 సంవత్సరాలు మా భుజాలు మంటకెత్తాయి. మాకు నీ వద్ద టీడీపీ పార్టీలో న్యాయం జరగలేదు. అయినా మీరు అధికారంలో ఉన్నా కూడా వైఎస్ఆర్ పార్టీలో చేరుతున్నా. బై బై టీడీపీ, జై జై వైసీపీ. ఎన్ఎన్టీ ఫరూక్ గారు నమస్కారం. టీడీపీ పార్టీలో నువ్వు ఎవరికి న్యాయం చేసినావో, ఎవరికి అన్యాయం చేస్తున్నావో నీకు అర్థమవుతుందో లేదో మాకైతే తెలియదు. ఐలూరులో నా పేరు రాంభూపాల్ రెడ్డి. నేను ముందు మీకు చెప్పాల్సిన విషయం, ఐలూరులో నువ్వు బూత్ కమిటీ నెంబర్లు ఎవరైనా పెట్టుకున్నావు సార్. నువ్వు ఐలూరులో 1 ఓన్లీ సాయిబులు తప్ప నీకు ఇందూరు ఎవరు గుర్తులేరా నీకు? మేము బూత్ కమిటీ నెంబర్ను, వార్డు నెంబర్ను వాస్తవంగా మా అమ్మ వార్డు నెంబర్ పెట్టి గెలిపించుకున్నాను 1వ వార్డులో. మీరు ఈ బూత్ కమిటీ నెంబర్ వల్ల అంటే మీ 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 కులానికి సంబంధించిన వ్యక్తులు నేను పెట్టుకునేవా? అంటే ఓన్లీ ఇప్పుడు మీ వాళ్ళు ఓట్లు ఇస్తేనే నువ్వు గెలిచినావు అనుకుంటున్నావా నువ్వు? సార్ ఒకసారి మీరు ఆలోచన చేయండి, పార్టీ గురించి ఆలోచన చేయండి. నేను పక్క భూమా బ్రహ్మాండరెడ్డి మంచిని ఈ పొద్దు పార్టీ మారిన వైఎస్ఆర్లోకి పోయినాను. పక్క అయితే భూమా బ్రహ్మాండరెడ్డి మంచిని గొంతు కోసుకునే పక్క పోయేతో కాదు. కాకపోతే ఏంటంటే కొన్ని పరిణామాల వల్ల నువ్వు నంద్యాల కాన్స్టిట్యూషన్కు ఏరియా నువ్వు ఒక రాష్ట్ర మినిస్టర్ అయ్యింది, నువ్వు నంద్యాల కాన్స్టిట్యూషన్కు నువ్వు ఒక ఏరియా సప్లై చేయలేకపోయినావు. ఎందుకు సార్ మీకు ఈ పదవులు? పార్టీలో ఎవరిని నువ్వు కలుపుకుంటున్నావు? నేను ఫోన్ చేసిన నీకే, పర్సనల్గా నేను ఫోన్ చేసిన. ఒక విషయంలో ఫోన్ చేస్తే వాళ్ళని పిలుచుకుంటా వీళ్ళని పిలుచుకుంటారా అని చెప్పి నువ్వు అడుగుతాను. నువ్వు ఎమ్మెల్యే నిలవనప్పుడు కూడా నేనే ఏజెంట్ కూర్చునేది కూడా నేనే. నువ్వు ఎందుకు అంటున్నావు నాకు అర్థం కావడం లే. వాళ్ళని పిలుచుకుంటే నువ్వెందుకు ఉండవు? తీసుకొచ్చేదానికైతే నువ్వెందుకు అంటే నీకు ఆపత్తు నేను ఏజెంట్ కూర్చునేది నీకు కనపల్లే, ఓట్లు వేపించేది నీకు కనపల్లే, కార్యకర్తగా మేము తిరిగింది నీకు కనపలేదా? నీకు ఈ పొద్దు వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా అంటావా? మీరు ఏంది సార్, మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను పర్సనల్గా నీకు ఫోన్ చేసి ఒక విషయంలో అంటే వాళ్ళని పిలుచుకోనరా వీళ్ళని పిలుచుకోనరా నేనెవరు గుర్తులేదు మీరు అంటారు. సార్ ఫిరోజ్ సార్, మీరు కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే పార్టీ కార్యకర్తలు ఎంత దూరమైనా నడవడానికి సిద్ధంగా ఉంటారు. మీరేంది సార్, మీరు నిన్నగాక మంది వచ్చినారు పార్టీలోకి. మేము గత 20 సంవత్సరాలు అంటే మేము పార్టీలో మేము ఉండాం. 15 సంవత్సరాలు అంటే ఏజెంట్ కూర్చొని ఉండా. ఈ పొద్దు కాదు, 15 సంవత్సరాలు అంటే ఏజెంట్ కూర్చొని ఉండా. ఈ పొద్దు పార్టీ మారాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే మీరు చేసిన పనుల వల్ల. ఎవడు ఇప్పుడు దాదాపు నాకే ఒక 30-40 మంది నా కాడ ఉన్నారు. ఏది రైతులు, వాళ్ళ పొలాలు వేసుకునే తోళ్ళు, వాళ్ళు ఇది వేసుకునే తోళ్ళు. వాళ్లకు నేను ఇప్పలేకపోయినాను కేవలం నీ వల్ల, నీ చేతగాని రాజకీయం వల్ల.
భూమా బ్రహ్మానంద రెడ్డికి పక్క అయితే భూమా బ్రహ్మానంద రెడ్డి మంచి నేను భూమా బ్రహ్మానంద రెడ్డిని కూడా అడిగిన అన్న ఇది నా జరిగిన విషయము అని అడిగితే తమ్ముడు ఇట్లా పని అని చెప్పినాడు. నిన్న కూడా పార్టీ మారేటప్పుడు కూడా చేసిన. అంటే ఆయనకి చెప్పిన నీకు చెప్పాల్సిన పని నాకైతే లేదు అనిపించదు నాకల్లా. మీరు పార్టీలో ఉండారని చెప్పేసి మీరు సీనియర్ నాయకులు అని చెప్పేసి చంద్రబాబు సార్ అనుకుంటున్నారు తప్ప మీరు పార్టీలో మీకు పార్టీకి మీరు న్యాయం చేస్తున్నారు. మీరు తగ్గట్టుగా పగత్ మోసంగా మీ రాజకీయాన్ని వెన్నుపోటు కొట్టడానికే ఉండారు తప్ప ఏది చేసినారు మీరు పార్టీలోకి? టీడీ పార్టీకి మీ కార్యకర్తలకు ఏం చేసినారు మీరు? కేవలం వెన్నుపోటే. మీరు ఏదో జగన్మోహన్ రెడ్డి గురించి మీరు మాట్లాడుతున్నారు తప్ప వెన్నుపోటు మీరు కొడుతున్నారు. టీడీపీ పార్టీ కార్యకర్తలు ఓట్లకు అవసరమైనప్పుడు ఇప్పుడు ఎందుకు అవసరం లేకపోయింది మీకు? నేను ఫోన్ చేస్తే వాళ్ళతో ఇళ్ళతో నువ్వు పంపించుకోనున్నా అని చెప్పి మీరు అంటారు సార్. ఫరూక్ సార్, ఈరోజన్నా మీరు కూడా ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పార్టీ కార్యకర్తలు ఊరికే ఈ పొద్దు ఏం కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమి ఉండరు, పాత్రలు ఉంటారు. అన్ని గమనించుకొని మీరు రాజకీయం చేయాలి. ఈ పొద్దు నేను గొంతు కోసుకునే పక్కకోని మంచి నేను అట్టటు నేను వైఎస్ఆర్ ఇప్పుడు గవర్నమెంట్ ఉండి కూడా మాకు పనులు జరగడం లే. ఒక ఆధార్ కార్డు కూడా మార్పించలేకపోతున్నాము మీరుండే రాజకీయం వల్ల. అందుకే ఇప్పుడు నేను వైఎస్ఆర్లో చేరినాను సార్. వైఎస్ఆర్లో బసవేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో రవిరెడ్డి మా ఊరు ఐలూరులో రవిరెడ్డి ఆందోళనలో చేరినాను. మీరు చేసే రాజకీయాలు మీరు చేసే అరాచకాలు చూస్తే భయం అవుతుంది మాకు. మీరు ఎంత చేస్తున్నారు రాజకీయం అంటే ఓన్లీ ముస్లింసే నా ఇల్లులో ఉండేది. ఓన్లీ ముస్లింస్లకి మీరు బూత్ కమిటీ నెంబర్లో పెడతారా? గతంలో అంటే భూమా మనుషులు అంటే మీకు అంత అవలేనా మీకు? అంటే భూమా వర్గం వద్దు, భూమా ఓట్లు అయితే కావాలా మళ్ళీ. అందుకే కదా నేను కూడా భూమా వర్గం కూడా వద్దనుకుని ఇంకా వదిలేసాం. ఇంకా ఆయన గిట్ట మీరు ఆయన ఎట్లా ఇబ్బంది పెడతారు మాకు తెలుసా ఆ విషయం. భూమా బ్రహ్మానంద రెడ్డి ఎట్లా ఇబ్బంది పెడతారు మీరు. ఆయన ఎంత మంచి వ్యక్తి అంటే అంత మంచి వ్యక్తి భూమా బ్రహ్మానంద రెడ్డి. ఆయనను మీరు ఎంత ఇబ్బంది పెడతారంటే అంత ఇబ్బంది పెడతారు. ఆయన కార్యకర్తలు కానీ ఆయన కానీ అంచివేయాలనే మీరు చూస్తారు తప్ప రేపొద్దున నీకు టికెట్ వచ్చా నువ్వు అనుకుంటున్నావేమో. చూడు రేపొద్దున టికెట్ వచ్చినా కూడా నువ్వు రేపొద్దున గెలవలేవు. రేపు సర్పంచ్ అంతెందుకు రేపు సర్పంచ్ ఓట్లకు ఐలూరులో ఎవరితో పోటీ చెప్తా పోటీ చెప్పి ఐలూరులో నువ్వు ఓడి కూడా చెప్తున్నావు సార్. ఫరూక్ సార్, నువ్వు ఇందా ప్రణాళిక రెడ్డిని కూడా చాలా దూరం పెట్టాను. ఇందా ప్రణాళిక రెడ్డి లేకపోతే రాజకీయమే లేదు మీకు ఐలూరులో. ఐలూరు రాజకీయం చేయాలంటే ఒక ఇందా ప్రణాళిక రెడ్డి తప్ప ఎవరితో కాదు. నువ్వు అనుకుంటున్నావు ఎవరితో చేసుకొని ఇష్టం. రేపు పొద్దున ఇబ్బంది పడినప్పుడు చెప్తా నీకు. ఇప్పుడు రేపు సర్పంచ్ ఎలక్షన్ తెంగు తెలుసా? కార్యకర్తలు అంటే ఏందో నీకు తెలుసా? నువ్వు ఏందో పాత రాజకీయం వేరు. ఎప్పుడు రానున్న టైంలో ఐలూరులో సర్వీస్ టైంలో ఆ రాజకీయాలు వేరు. ఇప్పుడు కొత్తగా ప్రజలు బయటికి వస్తున్నారు, కార్యకర్తలు బయటికి వస్తున్నారు. రానియకుండా ఇప్పుడు అడ్డుకుంటున్నావు. నేను రేత్రి బ్రహ్మాండరెడ్డిని కూడా ఈ విషయం చెప్పిన. ఇట్లా పడినా నేను పార్టీ మాట్లాడంటే ఏం భూపాలంటే ఏం చేయాలన్నా పార్టీలో ఉండి ఏం చేయాలా? సొంత వాళ్ళకు మన కార్యకర్తలకి నేను ఇచ్చలేకపోయినా నేను అందుకే నాకు అవసరం లేదు ఈ పార్టీ వద్దు, నాకేం వద్దు. గత 20 సంవత్సరాలు అంటే మీ పార్టీ జెండా మోసి నష్టపోయినా నేను. 20 సంవత్సరాల నుండి పార్టీ జెండా మోసి ముసాల మంటకి ఎత్తుకుంటాను తప్ప ఏం చేసింది ఏం లేదు. నేను ఫోన్ చేస్తేనే నువ్వు వాళ్ళని పిలుచుకరా వీళ్ళని పిలుచుకరా అని చెప్తారు సార్ మీరు. అందుకే మీరు ఒకటి గమనించుకోండి, కార్యకర్తలు లేనిదే పార్టీ ఉండదు. మేము కూడా చంద్రబాబు గారి దృష్టికి కూడా తీసుకుపోతా ఈ విషయం. నేనైతే ఇప్పుడు వైఎస్ఆర్లో పార్టీలో జాయిన్ అయినా నేను రేత్రే వైఎస్ఆర్కే జై అంటాను. మీరు చేసిన అరాచకం అది. గత 20 సంవత్సరాలు నేను పార్టీకి పనిచేసిన మాకు ఎటువంటి గుర్తింపు లేదు. అందుకే నేను వైఎస్ఆర్లో చేరినాను అయిపోయింది. సార్ ఫరూక్ సార్, రేపు ఐలూరులో సర్పంచ్కి నువ్వు ఎవరు పెట్టుకుంటా పోటీ చేయించుకో. ఏంది ఎట్లా న్యాయబద్ధంగా నువ్వు రాజకీయం చేసినావని అనుకో. ఓటమి సత్యం నీకు. ఇది చెప్తున్నా. టీడీపీ ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళు నాశనం అవుతారు న్యాయబద్ధంగా ఓటింగ్ జరిగితే. నువ్వు ఏదైనా మినిస్టర్ పదవులు ఉండవు కాబట్టి ఎట్లా ఇవే ఇప్పలేకపోయినావులే. ఏం చేయగలుగుతావు నాకు అర్థం కదా.
ఇదేనే ఇప్పలేకపోయినాను ఇంకా అట్టాడితే నువ్వు పోలీసు వాళ్ళని పెట్టి ఓటు వేయించుకుంటావులే కానీ వేయించుకుని ఎవడు వేసే పరిస్థితులు నీకు లేరు. అయిపోయింది. నమస్కారం సార్ ఎన్ఎన్టీ ఫరూక్ గారు. ఫిరోజ్ ఉన్నా నీకు కూడా, ఎందుకంటే పార్టీలో అందరినీ కలుపుకునేటట్టు ప్రదేశంలో నువ్వన్నా ఉంటావు అనుకున్నా, నువ్వు కూడా దాటిపోయినా. అయిపోయిందన్నా. నమస్కారం అన్నా. జై వైఎస్ఆర్. అడగకెప్పుడు ఎవరిని दुनिया को कि कहाँ था ये वो? कहाँ था वो? पास में वो है करी वो सामने चल गया वो। क्या सामने चल रही है